ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 17. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమునందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. రోమాపత్రిక 6:5. మనము ప్రతి విషయంలోనూ వ్యక్తిగతముగాను సంఘమునందును యేసు ప్రభువును శిరస్సుగా నుంచుకొనుటకు నేర్చుకొనవలెను. మన వ్యక్తిగత ఏర్పాటుల కొరకైనను దేవుని పరిచర్య కొరకైనను ఆయన సన్నిధిలో మొరపెట్టుకొని తీర్మానించుకొనవలెను. సాధారణంగా పెద్ద సమస్యల నిమిత్తము మనము ప్రార్థించుదము గాని చిన్న విషయముల కొరకు ప్రార్థించము. ఆదివారపు పరిచర్యల కొరకైన 2-3 పర్యాయములు ప్రార్థించుదము గాని బహిరంగ సువార్త నిమిత్తము ప్రార్థించము. మనము వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములలో ప్రతి విషయములో ప్రభువును సంప్రదించవలెను. అప్పుడే నూతన జీవం మనలోనికి, కుటుంబంలోనికి, సంఘములోనికి ప్రవేశించును. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణపు అనుభవంలోనికి వచ్చినప్పుడే పునరుత్థాన శక్తిని అనుభవించగలము. మనము తిరిగి జన్మించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానములలోనికి మనం అంటుకట్టబడినప్పుడు పులుపు పండ్లు ఫలించు చెట్లు తీయటి పండ్లను, చిన్న ఫలములు ఫలించు చెట్లు పెద్ద పండ్లను ఫలించును. ప్రభువైన యేసు మన పాపములను క్షమించటం మాత్రమే గాక ఆత్మీయముగా మనలను ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములలోనికి బాప్తిస్మమునందు అంటుకట్టి మన పాత స్వభావమునకు చనిపోగలుగునట్లు చేయుచున్నాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.